ఓం నమ శివాయ. మనకి ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ మునేశ్వర స్వామి టెంపుల్. ఇది రీసెంట్గానే ఓపెన్ అయ్యింది. ఇక్కడ బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య గారు చేతుల మీదుగా ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. సీఎంఏ వచ్చి ఓపెన్ చేశారు అంటే ఇంకా ఆ టెంపుల్ ఎలా ఉంటుందో అని చూద్దామని నేను వచ్చి వీడియో అయితే తీసి మీకు పెడుతున్నాను అన్నమాట. ఇక్కడ నిన్న ఓపెన్ చేసి అలాగే అక్కడ హోమాలు అన్నీ హోమం అంతా చేసి వెళ్ళారంట. ఇక్కడ హోమాలన్నీ జరిగినాయి. అలాగే మనకి ఇక్కడ అరుణ్ యోగిరాజుని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ విగ్రహాన్ని చెక్కింది ఈయనే అనమాట. మనకి అయోధ్యలో రామ్లల్లా విగ్రహం చెక్కింది ఈయనే, అరుణ్ యోగిరాజు అని ఆయన పేరు. ఇప్పుడు ఈ టెంపుల్లో కనిపిస్తున్న విగ్రహం కూడా ఈయనే చెక్కారంట, ఆ మునేశ్వర స్వామి విగ్రహం. మునేశ్వర స్వామికి ఎందుకు పూజ చేస్తారు అంటే మనకున్న దృష్టి దోషాలు, అలాగే మనకి ఏ చెడు దృష్టి మన మీద ఏ చెడు ప్రభావం పడకుండా, ఏ నవగ్రహాలు అలాగే రాహుకేతు దోషాలు ఇలాంటివి మన మీద పడకుండా ఉండాలి అంటే మనము నెలకు ఒకసారైనా ఈ మునేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటే మనకి ఇలాంటి ప్రభావం ఏమి మన మీద పడుకోకుండా చూసుకుంటాడంట ఆ స్వామి. మునేశ్వర స్వామిని చూడండి, అరుణ్ యోగిరాజు ఎంత బాగా చేశారో. సాక్షాత్తు ఆ స్వామివారే వచ్చి అక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా మనకి. నాకైతే వీడియో తీసేదానికి ఎవరు సపోర్టు లేదు. అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సపోర్టు ఉంటుంది, కానీ నాకైతే ఎవరి సపోర్టు లేదనమాట. ఎవరు నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేరు, మా ఆయన మా పిల్లలు తప్ప. ఇంకా అందరూ ఎందుకు చేస్తున్నావు, నీ వల్ల కాదు, యూట్యూబ్ అంటే అది ఇది అని అంటున్నారు. కానీ నేను అవన్నీ లెక్క చేయకోకుండా నాకు ఇష్టము ఈ ప్లాట్ఫామ్ని నేను ఎంచుకున్నాను. నాకు ఇష్టము, నేను చేస్తాను. సక్సెస్ అనేది ఒక్కసారి రాదు, ఎప్పటికో ఒకసారికైనా వస్తుంది అనేది నా నమ్మకం. అందుకే నేను ఇది చేస్తున్నాను. నాకు ఇష్టమైంది నేను చేస్తేనే నేను సంతోషంగా ఉంటాను. కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ అంటే నాకు ఇష్టం, దానికే నేను చేసుకుంటున్నాను. ఎవరి సపోర్టు లేకున్నా పర్వాలేదు, ఆ స్వామివారి సపోర్ట్ అంటూ కంపల్సరీ నా మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఉంటుంది కూడా. ఇలా పైన కూడా చాలా బాగా కట్టారు. అలాగే ఇక్కడ కుంభాభిషేకం కూడా చేశారు నిన్న. కుంభాభిషేకానికి కూడా ఇలా స్టెప్స్ అయితే వేశారు. చూడండి, సబ్స్క్రైబ్.